విలీన మండలాలకు పూర్తిగా న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరులో పర్యటించిన ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొత్త చట్టం ప్రకారం న్యాయం చేస్తామన్నారు. గిరిజన పిల్లలను ఆదుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. వారి కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తానన్నారు. చింతూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుమతులిచ్చినట్లు తెలిపారు. ఏడాదిలోపు 171 అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు. పోలవరం బాధితులకు తప్పక న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. విలీన మండలాలు ఉన్నాయో ఈ 7 మండలాలకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మీ ఏ ఒక్కరూ ఇబ్బంది కాకుండా పూర్తిగా న్యాయం చేసే బాధ్యత, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ గిరిజనులు ఉన్నారు, వ్యవసాయం కూడా ఎక్కువగా చేసుకుంటున్నారు, అడవులపైన ఆధారపడ్డారు. ఒక పక్క పిల్లల్ని బాగా చదివించడం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయడం, ఇక్కడుండే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా అందుబాటులో పెట్టడం, దీర్ఘకాలంలో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మీ అందరికి కూడా న్యాయం జరిగేట్టుగా ఆదాయం పెంచే కార్యక్రమం కూడా చూడాలి. మొన్నటి వరకు మీరు చూస్తే ఏవైతే గ్రామాలు ఉన్నాయో దగ్గర 190 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. మొన్నే కొంత ల్యాండ్ కూడా మీరందరూ ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ కూడా తీసుకున్నారు. అంటే దగ్గర 32,535 ఎకరాలు భూమి ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో 18,565 ఎకరాలు ముంపుకు గురవుతుంది. దీన్ని కూడా అక్విజిషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ గిరిజనులకు భూమికి భూమి ఇవ్వాలి. ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఇది దేశంలోనే ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడా ఇప్పుడు కట్టడం లేదు. ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. దీన్ని అన్ని విధాలా మీకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను. ఈరోజు చట్ట ప్రకారం కొత్తగా ఏవైతే కొత్త చట్టం వచ్చిందో ఆ చట్ట ప్రకారం మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క చదువుకోవాలంటే కాలేజీలు కానీ, పనిచేయాలంటే ఇండస్ట్రీస్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కోసం రాజధాని కానీ మనకు లేని పరిస్థితి. ఒక పక్క అవి చేస్తూనే పోలవరం కట్టుకోవాలి. పోలవరం కట్టేటప్పుడు అందులో ఉండే ప్రజానీకాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మీరెవ్వరూ ఇబ్బంది పడకుండా మిమ్మల్ని ఆదుకుని పోలవరం వల్ల మీ జీవితాలు బాగుపడ్డాయి తప్ప మీ జీవితాలు నష్టపోలేదని అభిప్రాయం రావాల్సిన అవసరం ఉంది.